హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. నాంపల్లిలో రైల్వే స్టేషన్ దగ్గర తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. పోలీసుల కాల్పులో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. టీడీపీ దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. నాంపల్లిలో రైల్వే స్టేషన్ దగ్గర తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. పోలీసుల కాల్పులో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. ఇక దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, అసలు ఎవరు కాల్పులు జరిపారు? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నిన్న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని మాట్లాడుతుండగానే ఒక వ్యక్తి అతను వెనకాల ఉన్న గొడ్డల్ని తీసి పోలీసులపైకి దాడికి ప్రయత్నించాడు. మరో వ్యక్తి అతని దగ్గర ఉన్న రాళ్లతో పోలీసుల పైకి రాళ్లు రువ్వుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమైన పోలీసులు పక్కనే ఉన్న డెకాయ్ టీం పోలీసులను దొంగలను పట్టుకునేందుకు గత కొద్ది రోజుల పోలీసులు డెకాయ్ టీంలు చార్టర్ టీం కూడా ఏర్పాటు చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన టీం గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. తర్వాత వాళ్ళ పారిపోయే పేరులో ఒక వ్యక్తి కాళ్ల వైపు కాల్పు జరగడంతో ఒక వ్యక్తి కూడా కాలికి గాయమైంది. వెంటనే వాళ్ళు పోలీసులకు లొంగిపోయారు. పట్టుకున్న వారిలో అనీష్ తర్వాత రాజు అనే ఇద్దరు యువకులు కూడా పోలీసులకు చిక్కారు. వీళ్ళిద్దరు కూడా ఉస్మానియా ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అయితే వీళ్ళతో పాటు ఇంకా ఏమైనా గ్యాంగులు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే గత నెల రోజులుగా చూస్తే 6 సార్లు కూడా హైదరాబాద్ లో కాల్పులు జరిగాయి. ఎప్పుడూ లేని విధంగా ప్రతిరోజు డెకాయ్ టీంలకు దొంగలు పట్టుబడుతుండటంతో ఇంకా ఎన్ని గ్యాంగులు హైదరాబాద్ లో ఉన్నాయన్న కోణంలో కూడా ఆ పోలీసులు అప్రమత్తమయ్యారు. రానున్న పండుగల నేపథ్యంలో ఇలాంటి ఏమైనా అల్లర్లు సృష్టించేందుకు ఏమైనా ముఠాలు పనిచేస్తున్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీలిమ, రైట్, థాంక్యూ వెంకట్.